ధ్యానయోగం ధారణా మార్గం. సాధనలోని ప్రధానమైన 4 లక్షణాలలో చివరిది సమానత్వం. ఇది పై మూడింటిపై ఆధారపడి ఉంది. ఇది అంత సులభంగా అలవడేది కాదు. మిక్కిలి ప్రయత్నం అవసరం. నీ అవసరం నీకెంత ముఖ్యమో ఎదుటివారి అవసరం కూడా వారికి అంతే ముఖ్యమైందనే విషయం మరచిపోరాదు. చిన్నదైనా పెద్దదైనా ఒక్కటే. నీ అవసరం చిన్నదైనా పెద్దగా అనిపిస్తుంది. ఎదుటివారి అవసరం పెద్దదైనా నీకు చిన్నగా అనిపిస్తుంది. అందరి నిత్య జీవితం సమానమే. అవసరాలు వేరువేరు ఉంటాయి. నీ అవసరాలను పూర్తి చేసుకుంటూనే ఇతరుల యొక్క అవసరాల గూర్చి ఆలోచిస్తూ అవకాశాన్ని అనుసరించి సహకరించుటకు ప్రయత్నం చేస్తే సమానత్వం క్రమంగా సిద్ధిస్తుంది. సమాజంలో ఒకరిపై మరొకరు ఆధారపడి జీవించవలసిందే. గత్యంతరం లేదు. ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరం. అందువలన సమానత్వం సహజంగా ఉండాలి. ఐశ్వర్యం ముఖ్యం కాదు, అవసరమే ముఖ్యం. సమానత్వానికి ప్రధానంగా సర్వభూత దయ ఖచ్చితంగా ఉండాలి. దయాగుణం లేనివారు దాన ధర్మాలు చేయలేరు. దయ వల్ల త్యాగం అనబడుతుంది. సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఆత్మరూపంలో సకల ప్రాణుల హృదయాలలో ఉన్నందున అందరికీ సమానంగా చూడవలసిన బాధ్యత అందరిపై ఉంది. తోటి మానవులతో పాటు ఇతరుల ప్రాణులన్నింటినీ తానుగా భావించి దయతో వారి అవసరాలను తీర్చుట, కష్టసుఖాలలో పాలు పంచుకోవడమే ప్రధానమైన ధర్మం. మానవులుగా పుట్టుటయేగాక గృహస్థ జీవితాన్ని గడుపుట గొప్ప అదృష్టం. ఇతర ప్రాణులు, మానవులలో ఇతర ఆశ్రమాల వారంతా గృహస్థుపైనే ఆధారపడి ఉంటారు. ప్రతి గృహస్థ జీవనం గడిపే వారికి సమానత్వ దృష్టి కలిగి ఉండాలి. సాధనలో కూడా సమానత్వం లేకుండా సాధ్యం కాదు. ఆధ్యాత్మిక జీవనంలో సాధనలో హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ ఇతర భేదాలుండవు. భేద దృష్టి కలవారు అభ్యాసమెంత చేసినా అభివృద్ధి ఉండదు. సహనం అనే లక్షణం నుండి సమానత్వం వరకు సాధకులందరూ తప్పక కలిగి ఉండాలి. ధ్యానప్రస్థం.